2019 ఎన్నికల ముందు జగన్ ఫాలో అయిన స్ట్రాటజీ గుర్తొస్తుంది. అప్పట్లో బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు అని జగన్ ఒక సింప్లెస్ట్ బజ్వర్డ్ ని క్రియేట్ చేయడం చూసాం. ఎక్కడికి వెళ్ళినా కానీ జనం అంతా ఒకటే చెప్తున్నారు బాయ్ బాయ్ బాబు అనేసరికి రాష్ట్రం అంతా అదే మాటని హమ్ చేయడము, రీసౌండ్ రావడం చూసాం. అంటే సింపుల్ గా 100 మాటలు లేవు, 100 విమర్శలు లేవు. ఎందుకు అంటే ఆల్రెడీ జనం డిసైడ్ అయిపోయారు, అందుకోసం ఆ మాట అంటున్నారు అని కన్క్లూజన్ ఇచ్చేస్తున్నట్టుగా ఆ డైలాగు 2019 టైంలో గట్టిగా పనిచేసింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని విజయ్ తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని లేటెస్ట్ ట్రెండ్ చూస్తే అర్థమవుతా ఉంది. వాదోపవాదాలు జరగటము, విధానపరమైన విషయాల మీద ఆర్గ్యుమెంట్లు లేవనెత్తటము, నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానంటే అని చెప్పడం లాంటివి ఎలాగో ఉంటాయి. అన్నిటికంటే మించి అల్టిమేట్ గా ప్రతి ఒక్కళ్ళు హ్యాండీగా చేతిలో పట్టుకుపోవడానికి, నోట్లో నానడానికి ఒక ఆయుధం కావాలి, ఒక బజ్వర్డ్ కావాలి అనే స్ట్రాటజీని బహుశా ఈ మధ్యకాలంలో డిరైవ్ చేయడము, సక్సెస్ఫుల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫలితాన్ని రాబట్టడం అనేది వైఎస్ఆర్సీపీ చేసిన తర్వాత ఇప్పుడు అదే స్ట్రాటజీని విజయ్ ఫాలో అవుతున్నారు. మరి విజయ్ ఎంతవరకు ఈ అంకల్ స్టాలిన్ స్లోగన్తో, డైలాగ్తో, వెపన్తో సక్సెస్ కాగలుగుతారు?